ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి దేవుడు మనకు మరొక బైబిల్ స్టడీ దినాన్ని మనకి ఇచ్చినాడు. అందులో బట్టి దేవుని ఎంతైనా మనం స్తుతించబోతున్నమై ఉంటున్నాం. ఎందుకంటే మనం వారంలో ఒకసారైనా ఇలాగున మనం జీవంలో ఇలా కలుసుకొని దేవుని ప్రశస్తమైనటువంటి వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువుకి కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలా పరిస్థితులు మనకు అననుకూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. అయినా కూడా దేవుడు మనకు ఇంట్లోనే కూర్చొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు కొద్దిసేపు ధ్యానం చేసుకోవడం మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆశీర్వాదం. కనుక ఇద్దర ఈ సమయంలో కూడా మనం ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికలో ఇప్పుడు మనం దాదాపు 2వ అధ్యాయం 14వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానం చేసినాం. అందుకని 13వ ఎపిసోడ్ లో పోయినసారి కూడా మనం చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోగలిగినాం. అక్కడైతే యోహాను భక్తుడు చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా అని పలకరించినాడు. మన యోహాను భక్తుడు కన్నా దేవాది దేవుడైనటువంటి ఆయన మనం అలాగా పలకరిస్తూ ఉన్నాడు. కొత్తగా జన్మించిన వారిని చిన్నపిల్లలారా అంటాడు. అలాగే అంతకు ముందే ప్రభుని ఎరిగి ఉన్నటువంటి ఆది నుండి ప్రభుని ఎరిగినటువంటి వారిని తండ్రులారా అంటాడు. అదే సమయంలో వయసుని బట్టి యవనస్తులుగా ఉన్న వారిని కూడా యవనస్తులారా అని పలకరిస్తాడు. ఇది దేవునిలో ప్రేమలో ఉన్నటువంటి అద్భుతమైన కార్యం. మరి అలాగైతే మనం కూడా తండ్రుల గ్రూప్ లో ఉండవచ్చు, చిన్నపిల్లల గ్రూప్ లో ఉండవచ్చు, యవనస్తుల గ్రూప్ లో ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకు దేవుడికి చేసినటువంటి ఈ యొక్క హెచ్చరికలు అయితేనేమి, ఇలాంటి ఆశీర్వాదకరమైన విషయాలు అయితేనేమి మనం ఒకటన్నా గుర్తు చేసుకోవాల్సిన. అందుకనే యేసయ్య అన్నాడు, ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన నాలో నుండి కొన్ని ఎన్నో విషయాలను గుర్తు చేస్తాడు, సత్య స్వరూపైన ఆత్మయ్యుండి సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తాడన్న మాట మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కనుక పిల్లరా ఈ సమయంలో కూడా కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు 14వ వచనం వరకు మనం 13వ ఎపిసోడ్లో చదువుకున్నాము, ధ్యానం చేశాము. మరి ఇప్పుడు 15, 16, 17 వచనాలు చదువుకొని అందులో ఉన్నటువంటి సత్యాలను ధ్యానం చేసుకున్నాం. బైబిల్ తీసిన వాళ్ళు దయచేసి ఆ యొక్క 3 వచనాలను చదువుతూ ఉండగా మరి మీరు కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 15, 16, 17 ఈ లోకములోనైనను లోకంలో నున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడును లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనం, లోకంలోనున్న దానిని లోకమును ఆశయు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడు ఈ మాట మన కొరకై జీవించినలాగున చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, చదువుకున్నటువంటి వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని మీకు మనవి చేసుకుంటున్నాం. మాకందరికీ కూడా వినేచేయండి, గ్రహించే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించండి. బలహీనుణ్ణి, నిష్ప్రయోజకమైనటువంటి మమ్మల్ని కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి, మీ పునరుద్ధాన శక్తిని బట్టి, ఆత్మ నింపుదలను బట్టి ప్రభువా మీ వాక్యం చెప్పడానికి, ఆయన ధ్యానం చేసుకోవడానికి కావాల్సిన మీ కృపను దయచేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. దేవా, ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని
మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో చేసుకున్నట్లయితే ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి అద్భుతమైన మాటలు మనకు గుర్తుకు రావాలి. ఎందుకనంటే ఈ 3 వచనాల్లో లోకము అనేటటువంటి మాట 6 సార్లు ఉన్నదండి. తర్వాత మీరు చూడండి, 6 సార్లు ఈ లోకం అనేటటువంటి మాట. ఈ లోకము అనగా ఈ 6 అనేది కూడా మానవుని యొక్క సంఖ్య కదా. అంతేకాదు లోకములో ఉన్నది కూడా మానవులే. కాబట్టి అందుకని లోకము అన్న మాట ఈ 3 వచనాల్లో 6 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకుంటున్నాడు. మరి అంతేకాదు ప్రేమ అన్న మాట 2 సార్లు మనకు ఈ యొక్క 3 వచనాల్లో మనకు వస్తాయి. మరి లోకమును గురించి ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాడు అని అంటే, మనము పోయినసారి మనం చూసిన రీతిగా 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినప్పుడు ముందే చెప్పాను నేను. బాగా గుర్తు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మనల్ని పిలిచినాడు. చిన్న పిల్లలారా అని పిలిచాడు, తండ్రులారా అని పిలిచాడు, యవనస్తులారా అని పిలిచాడు. ఆ పిలవటమే కాకుండా ఇప్పుడు అలాంటి 3 విధాలైనటువంటి విశ్వాసులు ఉన్నారు కనుక, 3 రకాలైనటువంటి విశ్వాసులు ఉన్నారు కనుక, 3 రకాలైనటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు కనుక వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ 3 వచనాల్లో. లోకము 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 అని అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు అలా గుర్తు చేయాల్సి వచ్చింది అని అంటే, లోకములో ఉన్నవేమిటో అది మనం గుర్తెరగాలని, అంతేకాదు లోకం వెంబడి మనం పోకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక పదే 6 సార్లు ఈ లోకమన్న సంగతిని దేవుడు మన కొరకు రాయించి పెట్టినాడు. పిల్లలు గుర్తు చేసుకున్నట్లయితే ఈ యొక్క 15 ముందు వచనంలో మనం చూసినప్పుడు ఈ లోకము అంటే ఏమిటి అని అంటే ఉన్నటువంటి ప్రజల విషయంలో గుర్తు చేసుకున్నప్పుడు వీరు నిజ దేవుణ్ణి ఎరగని వారి గురించి ఇక్కడ మరి యోహాను భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజ దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు ఈ లోకములో ఉన్నారు కనుక వారిని ఇప్పుడు ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని? లోకము అని. లోకం అంటే అందుకని మనం చూసినట్లయితే లోకం అంటే మట్టి కాదై లోకం అంటే మనుషులే అనేది ఒక కవి రాసిగా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. కాబట్టి ఈ లోకంని దేవుడు ఎంతో ప్రేమించితే ఆ ప్రేమను కనుగొనలేక, లేకపోతే ఆ ప్రేమను రుచి చూడలేక ఉన్నటువంటి ప్రజలను గురించి దేవుని బిడ్డలైనటువంటి వారికి ఒక హెచ్చరికగా మనం చూడగలుగుతున్నాం. అందుకని 15వ వచనంలో అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకడి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు అంత కఠినంగా చెప్పాల్సి వచ్చింది? ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చిందంటే తర్వాత ఉన్నాయి లోకంలో ఏముండేది. కాబట్టి మనకు ఇది హెచ్చరికగా మనం చూడాల్సిన వారు ఉంటున్నాం. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వారిలో ఒక విధంగా చెప్పాలంటే మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనము ఆయన యొక్క బిడ్డలంగా మనం ఉన్నాము కనుక ఆ మిగిలిన ఎరగని వారిని గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకమును అయినను, అందులో ఇంకో మాట అంటున్నాడు, లోకములో ఉన్న వాటినైనను అంటూ ఉన్నాడు కదా. 2 విధాలుగా చేశాడు. లోకము అంటే ప్రజలు, లోకములో ఉన్నటువంటి వాటిని అంటే ఏమిటి అనేది 2 తేడాలు మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకనంటే లోకము ఎలా ఉంది, లోకంలో ఉన్న ప్రజలు అని మనం చూసినట్లయితే వారు ఒక విధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఏం చేస్తారు అని అంటే ఈ కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, మనుషుల యొక్క భ్రష్ట స్వభావం వలన, అంటే వారికి ఉన్నటువంటి నిజ దేవుని ఎరగనటువంటి స్వభావం వలన వారు ఏం చేస్తున్నారు అని అంటే వారు కొన్ని వ్యవస్థను అనంటే కొన్ని ఆచారాలను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆచారాలను బట్టి ఏం చేస్తున్నారు అని అంటే నిజ దేవుని ఎరగలేని స్థితిలో ఉండిపోతున్నారు. అందుకని లోకములో ఉన్న వాటిని అని ప్రత్యేకంగా 2 విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టినాడు. అందుకని మనం చూసినట్లయితే మనం యోహాను సువార్తలో ఈ కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోగలుగుతాం. నాతో పాటు మీరు చూసినట్లయితే యేసయ్యే చెప్పాడు. ఏమని చెప్పినాడో చూడండి పిల్లరా. ఈ లోకంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏముంటారట
14వ అధ్యాయంలో దయచేసి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది పిల్లరా. యోహాను సువార్త 14వ లోకము అధ్యాయం. ఆయనను చూడదు, లోకము ఆయన చూడదు. రెండోది ఏమంటున్నాడండి? ఆయనను ఎరగదు గనుక ఎరుగదు గనుక అంటున్నాడు కదా. ఈ రెండు ఆయనను విధాలైన పొందనేరదు. అందుకని ఏం చేయదంట? ఏమంటున్నాడు సార్ చెప్పయ్యా? లోకము ఆయనను దేవుడు చూడదు, ఆయన ఆయన చూడలేదు, ఎరగదు గనుక ఎరుగదు. ఇంకో మాట ఏమంటున్నాడు? ఆయన పొందనేరదు. ఆయనను పొందనేరదు. ఆ మాట కోసమే. కాబట్టి ఆయనను పొందనేరదు అంటున్నాడు. మూడుగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎరగలేదు, రెండోది ఏమిటంట? ఆయనను ఆయన పొందనేరదు. చూడలేదు, ఎరగలేదు, పొందనేరదు కదా. ఇది లోకం యొక్క తీరు. అందుకనే యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆ మూడు విధాలైనటువంటి విశ్వాసులు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, యవనస్తులు, తండ్రులు ఉన్నారు కదా, వారికి ఈ విధం చెప్తున్నాడు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంట. ఎందుకనంటే వీళ్ళేం ఎలా ఉన్నారు? ఈ లోకంలో ఉండే ప్రజలు, జనాలు ప్రభుని ఎరగని వారుగా ఉంటున్నారు. అందుకని అక్కడ రాయబడిన మాట, లోకము ఆయనను చూడదు. ఎలా చూడాలి? ఆత్మీయమైన నేత్రాలతో చూడాలి. యేసయ్యను ఆత్మీయమైన నేత్రాలతో చూసినప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు తెలుస్తాయి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధలు తెలుస్తాయి, ఈ లోకంలో ఉన్నటువంటి స్వస్థత తెలుస్తాయి, ఈ లోకంలో ఉన్న ఆయన చేసినటువంటి శిలువ కార్యం కూడా తెలుస్తాయి కదండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు దేవుని బిడ్డల్లో ఉన్నాయి, తండ్రుల్లో ఉన్నాయి, చిన్నపిల్లల్లో ఉన్నాయి, యవనస్తుల్లో ఉన్నాయి. అందుకని ఆయన ప్రత్యేకంగా ఆ ముగ్గురిని గురించి పోయినసారి మనం తెలియజేసినాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే అంటున్నాడు, ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే, లోకములో ఉన్న వాటినైనను కదండి. మూడోది చూడరు, అంతేకాదు ఎరుగరు, పొందనేరరు అని రాయబడింది. మరి ఆ యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ 15వ అధ్యాయంలో కూడా యేసయ్య మరొక మాట అంటున్నాడు. 15వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. 15వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని ఏం చేస్తారు అంటే, పైన రాయబడి ఉన్నాయి, వారు మనల్ని ఎంతో ఇదిగా తృణీకరిస్తారు కదండి, త్రోసివేస్తారు. కనుక యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, వారు నన్ను పంపిన వారిని, అంటే పరమ తండ్రిని వారు ఎరగరు కనుక, పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ఎరగలేని స్థితిలో ఉన్నారు కనుక ఏం రాయబడి ఉందండి అక్కడ అని మనం చూసినట్లయితే, చేయుదురు అంటే ఏం చేస్తారు అని అంటే, నానా విధాలైనటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు గనుక అక్కడ చెప్తాడు. అదే మరి 18వ వచనంలో కూడా మనం చూస్తే ఇంకొక మాట రాయబడి ఉంది. 18వ వచనంలో మీరు చూసినట్లయితే, లోకము అందుకు ఎన్ని చేస్తారు నేను ఇక్కడ చెప్తున్నాను. లోకం ఏం చేస్తుందంటే మనల్ని ద్వేషిస్తారు కదండి. అంతేకాదు మిమ్మల్ని మీకంటే ముందుగా వారు నన్ను ద్వేషించిన వారని ఎంత ఇదిగా మనల్ని ధైర్యపరుస్తున్నాడు చూడండి మన ప్రభు కదా. అవును, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకన్నా ముందుగానే నన్ను ద్వేషించినారు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు, 33వ సంవత్సరం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లరా, ఆయన చివరికి అన్యాయపు తీర్పుని చెప్పి ఆయనను సిలువకు అప్పగించినారు కదా. అంటే అలాగా ఆయన్ని శిక్షించడానికి వారు ముందుకు వచ్చారు. మరి ఆయననే ద్వేషించినటువంటి వారు మనల్ని ద్వేషించకుండా ఉంటారా? అందుకే లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకూడని ప్రభు మనకు సెలవిస్తున్నారు. అయితే వాక్యమైనటువంటి దేవుడు మనల్ని పలకరిస్తూ ఉన్నాడు, మనకు ఒక విధంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గనుక జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఈ మాట మనం గుర్తు చేసుకుని ముందుకు సాగాల్సిన వారు. ఎందుకనంటే మనల్ని ప్రభు ఎంతగా, అంటే ఇప్పుడు మరి కింద చదవండి, 19వ వచనం చదివితే ఆ మాట రాయబడి ఉంది. ఏమి రాయబడిందో చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు.
చూడండి, లోకాన్ని గురించి యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడో, వీటినే పత్రికలో కూడా విశ్వాసులైన బిడ్డలకు చెప్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. కాబట్టి లోకాన్ని గాని ప్రేమిస్తే వారు ఏం చేస్తారో తెలుసా? మనల్ని తమ హక్కును చేర్చుకుంటారు, తమ స్నేహితులుగా చేసుకుంటారు, చేసుకుని ప్రభువుకు దూరం చేస్తారు. అందుకని ఇక్కడ అంటాడు, ఏమంటున్నాడు? స్నేహితును అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏం చేసినాను అంటున్నాడయ్యా? ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఎందుకు ద్వేషిస్తున్నదో ఇక్కడ స్పష్టంగా, అందుకని లోకము కానీ లోకములో ఉన్న వాటిని కానీ అంటే మీరు ఏం చేయకూడదు అంటున్నాడు? ప్రేమించకుండా ఉండండి. మీరు అనుకోవచ్చు, అది ఎట్లయ్యా, మాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మాకు ఎంతో మంది ప్రభు నెరవేటువంటి బంధువులు ఉన్నారు కదా, రక్త సంబంధికులు ఉన్నారు కదా అని అంటే, ప్రియులరా, ఒక్కటే దాని మనకు సొల్యూషన్ ఒకటే. ఏమిటి అని అంటే, వారి కొరకు మనం ఏం చేయాలి అని అంటే, వారిలాగా మారిపోవటం కాదు కానీ, వారి ఆచారాల్లోకి వెళ్ళటం కాదు కానీ, వారి కొరకు మనం తీవ్రంగా భారము కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయాల్సిన వారు అనుకుంటున్నాం. స్నేహం వదులుకోవద్దని చెప్పలేదు, కానీ ఆ స్నేహంలో ఎలా ఉండాలి అంటే ప్రభువుకు దూరం కాకుండా ఉండేటటువంటి ఇది విధానము మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకనంటే ఇక్కడే చూసినట్లయితే మనతోనే ఉంటారు, కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడిని వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు కదండి. ఆ పరమ తండ్రిని, ఆ ప్రభువును వారు ద్వేషిస్తూ ఉన్నప్పుడు మనం ఓర్చుకోగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి కదండి. ఓర్చుకోలేము. కారణం ఏమిటంటే ఆ సత్యాన్ని మనం ఎరిగిన వారంగా ఉన్నాము. మనం తండ్రులుగా ఉన్నవారు ఉన్నారు, చిన్నపిల్లల్లాగా అప్పుడే నమ్ముకున్న వారంగా ఉన్నవారు ఉన్నారు, యవనస్తులైన బిడ్డలుగా ఉన్నవారు ఉన్నారు. మరి వీరిలో ఆ యొక్క లోకం ప్రవేశించింది అని అంటే కదండి, ఆ చిన్న పిల్లలు ఇదిలో ఉన్నటువంటి వారు అంటే అప్పుడే ప్రభువు నమ్ముకున్నవారు త్వరగా మరి లోకంలోకి వెళ్ళిపోవచ్చు. అందుకని మీరు గుర్తు చేసుకున్నట్లయితే యేసయ్య ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడు? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మలను, ఎన్నిసార్లు లోకము అన్న మాట వస్తుంది. లోకం అంటే నేను ముందే చెప్పాను ఏమిటి అని అంటే, లోకము అనగా ఈ ప్రభువుని ఎరగినటువంటి ప్రజల సంగతి చెప్తున్నాడు కదా. అందరూ ఉన్నారు, కానీ అందులో ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ప్రభుని ఎరిగిన వారు ఒక ఇదైతే, ప్రభుని ఎరగిన వారంతా కూడా లోకమని పిలువబడుతుంది. లోకంలో ఉన్న వాటిని అన్నటువంటి వాళ్ళ వ్యవస్థ, లేకపోతే వారి ఆచారాలు, వారి ఉద్దేశాలు, అవన్నీ కూడా లోకంలో ఉన్నవాయనే సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకని 15వ వచనాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎంతగా ప్రభు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నాడో ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. చాలా మంది ఇక్కడే ఏం చేస్తున్నారు అని అంటే, ఆ లోకం వైపు చూసి ప్రభువును కదండి, మన రక్షకుడైనటువంటి యేసయ్యకు దూరం అయిపోయిన వారు ఈనాడు ఎంతో మంది ఉన్నారు. మన సంఘాల్లో మనం చూసినప్పుడు దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, లోకములో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చి, అది బాగా హాయిగా ఉంది, ఈ కట్టుబాట్లు ఏంది అన్నట్టు అనుకుంటా. కట్టుబాట్లు కాదవి, దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం అది. దాన్ని మనం కట్టుబాట్లు అనుకొని ఏం చేస్తున్నారంటే, వారి ఆచారాల్లోకి వెళ్ళిపోయి వారు చెప్పిన రీతిగా చేసి కదండి, నిజములకు దేవుడు కానీ నింపుతూ దేవునికి దూరం అయిపోతున్నారు. అది గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఒకప్పుడు మీరు నిజములకు దేవుని కాని వాటిని మొక్కుతూ ఉంటుంది అని రాయబడి ఉంది అక్కడ. కాబట్టి అలా ఉన్న వాటిని మనం ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం లోక సంబంధులు కాదు, మరలా వారితో ఇది చేసినట్లయితే ఏమైపోతారంటే, వాళ్ళు మనల్ని స్నేహిస్తారు, స్నేహానికి కలుపుకొని మనకు దేవునికి దూరం చేసేదానికి ఆస్కారం ఉందన్న సంగతిని ఈ దినాన మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉన్నాం పిల్లరా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుల సహోదరి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఏదైనా పర్వాలేదులే అన్నటువంటి మనస్తత్వంతో మనం ఉన్నట్లయితే మనం ఈ వాక్యానికి కట్టుబడిన వారు కాదని తెలుసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఆయన,
ఆ మాట మనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఏముండదంట వాడిలో, కదండి. ఇప్పుడు తండ్రి వాడు ప్రేమ వానిలో చూసినట్లయితే ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు, ఉండదు. కదండి. అక్కడే వెళ్ళిపోయింది, కదండి. ఎట్లా ఎంతగా ఆయన లోకాన్ని ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. అంతటి ప్రేమను తన ప్రియ కుమారుణ్ణే మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవుడు ఆ ప్రేమను మనం గుర్తెరక్క, మనం రుచి చూడకుండా లోకంలో కలిసిపోతే మనలో ఏముండదు, ఏ ప్రేమ లేకుండా పోద్ది, తండ్రి ప్రేమ మనలో ఉండకుండా పోతుంది. అందుకనే పిల్లలు గుర్తు చేసుకున్నాం ఈ దినాన, కదండి. లోకము ప్రేమ, లోకము ప్రేమ వేరు, మన పరమ తండ్రి యొక్క ప్రేమ వేరు. కాబట్టి ఇది మనం గుర్తు చేసుకోవాల్సిన వారు కావు. అలా అని బంధువుల్ని మిత్రుల్ని మనం దూరం చేసుకొని వారితో వేరేగా ఉండటం కాదు, కానీ వారు మనం ఎరిగినటువంటి సత్యంలోనికి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి యేసయ్యను ఎరిగేటట్టుగా మనం అన్ని విధాల మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతిని ఈ 15వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత 16వ వచనానికి వద్దాం. అక్కడ రాయబడిన మాట చూడండి కదా. 16వ వచనంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి, లోకములో ఉన్నదంతయు ఆ అనగా అనగా శరీరాశయు, ఆ నేత్రాశయు, నేత్రాశయు, జీవపడంబమును జీవపు డంబమును, తండ్రి కదండి. వలన పుట్టినవి కావు. అవి కదండి, లోక ఏమంటున్నాడు, సంబంధమైనవి. తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక లోక సంబంధమైనవి సంబంధమైనవి. కదా. 15వ వచనంలో చూసాం, లోకాచారాలు అన్న మాట మనం చూసాం. ఒక వ్యవస్థగా ఏర్పడి, కదండి, నిజ దేవుడైనటువంటి ఆ ప్రభువుకు దూరం అయ్యే దాని కొరకు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ కట్టుబాటు కదా. అవి గురించి ఇప్పుడు 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్టయితే కదా, ఇక్కడ మనం గుర్తు చేసుకుందాము. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకునే ముందు యేసయ్య చెప్పినటువంటి ఒక మాటను మీకు తీసుకుని వస్తాను. ఏమిటి అని నేనంటే, చూడండి బిడ్డలారా, మనం చూస్తే లోకాసు వార్తలో జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. చూస్తారా, 17వ అధ్యాయము 32, 33 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ లోకమును ప్రేమించినటువంటి ఆ యొక్క ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సహోదరుని మనం ముందుకు తీసుకువస్తున్నాం. చూడండి 17వ అధ్యాయము లోతు భార్యను 32వ వచనము. ఏమమ్మా రాయబడింది? లోతు భార్యను లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు కదా. అవును పిల్లరా, ఎందుకనేనంటే లోకం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చినటువంటి నలుగురిలో, కదండి, ఈ యొక్క లోతు భార్య ఏం చేసింది అని అంటే, ఆమె లోకం వైపు చూసింది, వెనుక తిరిగి చూడకూడదు అన్నటువంటి ఆ మాట ఆమె మనసులో ఉంచుకోకుండా ఏం చేసింది అని అంటే, మనకు ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 26వ వచనంలో చూసినట్టయితే ఆమె వెనక తిరిగి చూసి ఏం చేసేసింది అని అంటే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఇదంతా తెలిసిందే గనుక అక్కడ ఉన్నటువంటి ఆ విధానాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు కదా, ఎలాగ ఉండాల్సిన ఆమె అని అంటే, లోతు ఆమె 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 యొక్క భర్త అయితే, ఆమె పిల్లలు అందరూ ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చారు. మరి వచ్చిన వారు మీరు వెనుదిరగకుండా మీరు ముందుకు సాగండి అని చెప్తే, ఆమె ఏం చేసిందని అంటే, తను అయితే తన మనసులో ఉంచుకుందో, తన హృదయంలో ఉంచుకుందో అవి మర్చిపోలేకపోయింది ఆమె, కదండి. అవి మర్చిపోలేక ఇలా వెనక్కి తిరిగి చూసింది. అక్కడే స్తంభం అయిపోయింది. అదే ఇంకొక కుటుంబం ఉంది పిల్లరా. ఎవరు? అబ్రహాము శారా కుటుంబం ఉంది. వారు ఎలాగున్నారు అని అంటే, అదే మనం ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు చెప్పినాడు, మీరు లేచి, కదండి, నేను చెప్పు స్థలానికి పోండి అని చెప్పినాడు కదా. అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు ఇక వేరేది ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయినాడు. ఈయన గురించి రాసిన మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం.
చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన వారు పత్రిక ఏ దేశం నుండి వచ్చిరో విశ్వాసుల గుంపులో ఉన్నటువంటి వీరిని గురించి రాయబడిన మాట ఏమి రాయబడింది? వారు చదువయ్యా. ఏ దేశం నుండి వచ్చిరో ఏ దేశము నుండి వారు వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకుని ఆ ఎడల దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా మరలా వెళ్ళుటకు వెళ్ళుటకు వారికి వీలు కలిగి వీలు ఉండును. వీలు కలిగి ఉండేది కదండి. అబ్రహాము అక్కడి నుంచి వచ్చినాడు, ఏ దేశం నుంచి వచ్చాడో కావాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ లోతు భార్యలాగా ఆయన వెనక తిరిగి చూడలేదండి. ఇది విశ్వాసుల్లో ఉండాల్సింది. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు, మూల పురుషుడైనాడు, దేవునికి స్నేహితుడైనాడు కదా. బాగా గుర్తు చేసుకోండి. మరలా ఒకసారి చదివినట్లయితే వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును వారు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును మరి శ్రేష్టమైన దేశమును, ఏ దేశమును? శ్రేష్టమైన దేశం ఒకటి ఉంది కదండి. ఆ దేశమును అనలాగా ఏమిటి? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆ దేశం కొరకే చూశారు, కానీ విడిచి వచ్చిన దేశం చూడలేదు. అది విశ్వాసులకు ఉండవలసినటువంటి మాట. అందుకని లోతు వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య ఆ దినాన హెచ్చరిక చేశాడు. ఎందుకని అంటే ఈ యొక్క చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఇది మనము గుర్తు చేసుకోవాలన్న సంగతిని దేవుడు ఈ దినాన మనల్ని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదట? ప్రేమింపబడి అన్నమాట మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. గనుక ఇది 15వ వచనంలోదే ఈ మాట కదా. ఆ తర్వాత ఇప్పుడు 16వ వచనాన్ని మనం చూసుకున్నాం కదా. ఏమని రాయబడి ఉంది 16వ వచనంలో మనం గుర్తు చేసుకుంటే అక్కడ రాయబడిన మాట చూస్తే లోకములో ఉన్నదంతయు మూడు విషయాలు కదండి. లోకములో ఉన్నదంతయు ఏమిటంట అని అంటే చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబము వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమై ఉన్నవి అంటున్నాడు. మరలా ఇక్కడ కూడా చెప్తున్నాడు, లోకములో పుట్టినవి ఏమిటి? లోక సంబంధమైనవి కదండి. మధ్యలో 3 చెప్తున్నాడు. ఏమిటవి అని మనం చూసినట్టయితే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము కదండి. అన్ని ఆశలే. అందుకని మనం గుర్తు చేసుకున్నప్పుడు ద్వారా మనిషి భ్రష్ట స్వభావంలో కోరిక కలిగి ఉండటము మొదటిది శరీరాశ కదండి. ఎప్పుడైతే దేవుని ప్రేమింపకుండా ఉన్నప్పుడు లోకం వైపు చూసినప్పుడు ఏమొస్తుంది అంటే మనిషిలో ఏమొస్తుంది అంటే భ్రష్ట స్వభావం వస్తుంది. అందువలన ఒక కోరిక పుడతాది. ఆ కోరికే శరీరాశకు సరిపోయింది. రెండోది ఉంది పిల్లరా, అదేమిటో అని మనం చూసినట్టయితే పిల్లరా చూస్తున్న వాటినన్నిటినీ కూడా కావాలని కోరిక కలిగి ఉండటం, సొంతం చేసుకోవాలని కోరిక కలిగి ఉండటము నేత్రాశ. మూడోది మనం చూసినట్టయితే పిల్లరా తన్నుకు తాను గర్వంగా ఎంచుకొనుచు గొప్ప చేసుకుంటూ కదండి ముందుకు సాగాలన్నటువంటి కోరిక కలిగి ఉండటమే ఇదేంటో తెలుసా? జీవపుటము కదండి. ఒక్కసారి మనం ఆలోచించే 3 కోరికలే, కానీ 3 కోరికలు 3 విధాలుగా ఉన్నాయి కదా. గనుక మనము ఈ 3 విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అవి తండ్రి వలన కలిగినవి కావు కదా, అవి లోక సంబంధమైనవే. అమలారాయిలరా జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఏం పర్వాలేదు, అలాంటి వాటికి మేము పోము అని అనుకోవచ్చు, కానీ కదా అనుకోవచ్చే కానీ ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపుండము అనేవి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఈ విషయాలలో మనము దేవునికి దూరం అయిపోతాం.
అలా కాకుండా ఇవి మూడు కూడా మన నుంచి దూరం చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. లోకా సువార్తలో 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువే ఈ సందర్భాన్ని చెప్పినాడు. ఏమిటి ఆ సందర్భం అంటే, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. మీకు తెలుసు ఏమిటి వాళ్ళు ఎవరు అంటే, ఒకడేమో పరిసయ్యుడు, మరొకడేమో సుంకరి కదండి. ఇక్కడ ఆ యొక్క పరిసయ్యుడిలో ఉన్నటువంటి స్వభావాలు ఈ మూడు కోరికలు ఉన్నాయి. ఈ మూడు కోరికల్ని దేవుని సన్నిధిలో చెప్తున్నాడు ఆయన కదండి. కనుక ఆ విషయాలను మనం చూసినట్లయితే పరిసయ్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదన్న సంగతిని తెలుసుకోవచ్చు. అన్ని లోక సంబంధమైనవే చెప్తున్నాడు, కానీ పర సంబంధమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాప హృదయం అతనిలో లేకుండా పోయింది. అందుకని అతడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడలేదు. అదే సుంకరి ఉన్నాడు, వాటన్నిటినీ ఏమీ ఆలోచన చేయలేదు. సుంకరి అంటేనే ఒక విధంగా చెప్పాలంటే లోకంలో జీవించేవాడు అని కదా. అలాంటి సుంకరి దేవాలయానికి వచ్చిన తర్వాత అన్నిటినీ వదిలేసినాడు. ఇప్పుడు తను ఏ ఏటిలో ఉన్నాడో ఏ పాపిష్టి పనుల్లో ఉన్నా కూడా ఈ మూటిని కూడా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూటిని పక్కన పెట్టేశాడు. తన ఆత్మకు కావలసినటువంటి రక్షణ ఏదో దాని కొరకు ప్రభు వైపు చూస్తున్నాడు. ఏమన్నాడు అని అంటే, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అంతే. అంటే ఇప్పుడు ఈ మూడు అతనులు లేవు, ఆ మూటిని దూరపరిచేసుకున్నాడు. అందుకని అతడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని దేవుని వాక్యం చెల్లిస్తున్నాడు. కనుక ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి పిల్లరా. మత్తయి సువార్తలో కూడా యేసయ్య చెప్పినటువంటి మాట మనం ఒకసారి చూస్తే 15వ అధ్యాయంలో చూడండి పిల్లరా, ఎలా ఉంటుంది ఈ యొక్క లోకంలో ఉండేటువంటి స్థితి అక్కడ రాయబడి ఉంది. మనం చూసినట్టయితే పిల్లరా, ఈ యొక్క పరిస్థితిని అక్కడ స్పష్టంగా యేసయ్య చెప్పినాడు కదండి. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దామా? దురాలోచనలు, చదువు. నరహత్యలు ఏమేమి ఉంటాయంట? ఈ యొక్క దురాలోచనలు, నరహత్యలు, ఆలోచనలు ఉంటాయి అన్నాడు. తర్వాత నరహత్యలు ఉంటాయి అన్నాడు. ఆ తర్వాత వ్యభిచారములు, వ్యభిచారము, వేశ్యాగమనములు, ఆ తర్వాత దొంగతనములు, వేశ్యాగమనములు, దొంగతనములు, ఇంకా చెప్పి చూసినట్లయితే అబద్ధ సాక్ష్యములు, సాక్ష్యములు, దేవదోషణలు హృదయములో నుండి వచ్చును. 15వ అధ్యాయము 19-20 వచ్చి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణలు హృదయములో నుండి మనుషుని అపవిత్రపరచును. చేతులు కడుక్కొనక భోజనం చేయటని చెప్పాను. పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదని దేవుడు ఇలాగ మనకు వరకు రాయించి పెట్టినాడు. కనుకని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఏం చేస్తారు అని అంటే, పౌలు భక్తుడు కూడా ఈ మాటే చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ కూడా ఏమి చెప్తున్నాడు అనంటే, వారు తమ మనస్సులో ఇలాంటివి పెట్టుకొని ఉంటారట. ఎవరు వీళ్ళు? రోమీయులకు రాసిన పత్రిక మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక, దేవునికి ఏం చేరి ఈ లోకస్తులు అని మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి ఆ మూడు స్వభావాలను కలిపి మరి పౌలు భక్తుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే పిల్లరా, రాయబడి ఉంది ఇక్కడ చూడండి. వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు ఏం చేస్తారట? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము,
వైరమును వాటితో వైరమనే నిండిన వారితో వారై వాటితో నిండిపోయి ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఈ లోకస్తులతో ఉంటే ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అందుకని సూక్ష్మంగా చెప్పేశాడు యోహాను భక్తుడు ఏమని, లోకములో ఉన్నవి మొదటిది శరీరాశ కదండి, రెండోది నేత్రాశ, మూడోది జీవపుటము. ఇక్కడ మనం చదువుతూ ఉంటే పిల్లరా ఇవన్నీ కూడా వారి మనస్సుల్లో ఉండిపోతాయి అన్నమాట. అందువలన దేవుని దగ్గరకు రావటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని మనము ఏం చేయాలి అని అంటే అలాంటి లోకస్తుల పరిస్థితిని మనం ఎరిగిన వారమై పిల్లరా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ వారి కట్టుబాటులోకి వెళ్ళినామో అనుకోండి, వారి ఆచారాల్లోకి వెళ్ళినాము అనుకోండి, వారి వ్యవస్థలోకి వెళ్ళినాం అనుకోండి పిల్లరా, అప్పుడు మనం కూడా వారిలాగా తయారైపోతాం. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, అలాంటప్పుడు మనం అలాగే ప్రత్యేకింపబడిన వారు కానీ సాగితే అప్పుడు ఈ 17వ వచనంలో ఉండేది కూడా మనకు అప్లై అవుతుంది పిల్లరా. ఇప్పుడు చూసినట్లయితే ఇంకా కిందకి చదువుకుంటూ పోయినట్లయితే 31వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆ మొదటి రోమిలకు రాసిన పత్రికలో, మాట తప్పువారును అనురాగు రహితులను నిర్దయులైరి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు. ఎంత కఠినంగా రాయించిన పౌలు భక్తుడు కూడా. అంతేకాదు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. చూసారా, లోకస్తులతో కలిస్తే ఎంత ప్రమాదకరమైన స్థితితో ఇక్కడ పౌలు భక్తుడు ఆ రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, రోమా సంఘానికి చెప్తూ ఉన్నాడు. అలాగైతే మన విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఈ దినాన మనకు హెచ్చరికగా చెప్తూ ఉన్నాడు. 15వ వచనంలో అంటున్నాడు కదండి, మీరు వాటిని ప్రేమింపకుడి అంటాడు. తర్వాత మనం చూసినట్లయితే 16వ వచనానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు అనంటే, తండ్రి వలన ఇవి పుట్టినవి కావు ఈ యొక్క 3 విధాలైనటువంటివి అని అంటున్నాడు కదండి. అవి లోక సంబంధమైనవే అని చెప్పేస్తున్నాడు. ఆ లోక సంబంధమైన స్థితిని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ పరిసయ్యుడు శంకర విషయంలో మనకు తేలిపోయింది. అంతేకాదు యేసయ్య అదే మాట చెప్తున్నాడు. అదే సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే పౌలు భక్తుడు కూడా రోమా సంఘానిలో ఉన్నటువంటి వారికి హెచ్చరికగా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అని మనం చూసినట్లయితే, వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఏవి చేస్తున్నారు? పైన వాటి అన్నిటినీ చేస్తావు. ఎంతో భయంకరమైన ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా ఉండిపోతున్నారు చాలా మంది అని పౌలు భక్తుడు బాధపడుతూ ఈ యొక్క ఉత్తరాన్ని రాసినవాడు. అలాగైతే జ్ఞాపకం చేసుకుందాం, ఈ పరిస్థితిని మనం ఎరిగిన వారమై దేవుని సన్నిధిలో మనం స్పష్టమైనటువంటి ఆలోచన కలిగిన వారమై మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉంటుంది. కనుక ప్రియరా 15వ వచనంలో మనం చూసాం, 16వ వచనంలో మనం చూసాం, తర్వాత మనం చూసినట్లయితే 17వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి పిల్లరా, మనం ఏం రాయబడిందో చూడండి. అక్కడ 17వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని కదా, ఇక్కడ చిత్తమును జరిగించేవాడు. ఇప్పుడు చివరి పరిస్థితి వచ్చింది లోకం సంగతి. లోకాన్ని ప్రేమిస్తే మనకి 17వ వచనంలో ఉన్న మాట అందరికీ అప్లై అవుతాయి. అందుకని ముందుగానే ఖరాఖండిగా చెప్పాడు 15వ వచనంలో ప్రేమింపకుడి అని. మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే ఇదిగో ఈ విషయాలు చెప్తున్నాను చూడు అని 16వ వచనంలో చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు 17వ వచనానికి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడండి మనం చూస్తే, గతించిపోతున్నవి గాని ఆ కోరిక ఏమైపోతుందంట, నేను ఇందాక చెప్పాను 3 కోరికలు చెప్పాను కదా. అవే ఏమిటంటే స్పష్ట స్వభావముతో శరీర కోరిక కలిగి ఉంటాడు. రెండోది చెప్పినాను పిల్లరా, ఏమిటది అని అంటే చూస్తున్న వాటి అన్నిటినీ కావాలని కోరిక కలిగి ఉంటాం. రెండోది నేత్రాశ. మూడోది మనం చూసినట్లయితే గర్వముగా ప్రవర్తించి కదండి అందరిలో నేనే గొప్పగా ఉన్నాను అనేటువంటి కోరిక కలిగి ఉండటం మూడోది. అదే జీవ కుటుంబం అని చెప్పాను కదండి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడండి, లోకము దాని ఆశ కూడా ఏమైపోతుందంట, ఈ కోరికలన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఏమంటున్నాడు, దేవుని చిత్తమును జరిగించేవాడు
జరిగించువాడు నిరంతరము నిరంతరము నిలుస్తాడు. నిలుచును. దేవుని చిత్తము జరిగించేవాడు ఏం చేస్తాడండి? నిరంతరం నిలుస్తాడు. కాబట్టి మనం ఏ కోవకు చెందిన వారు కదండి? లోకాన్ని ప్రేమించే వారు ఉన్నామా, లేక ప్రభు యొక్క స్థితి కార్యాలను మనం ప్రేమించేవారు? అందుకే కదా మనం ఒకసారి చూసుకున్నాం ఏమంట, మన పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను మనం మన ప్రభువుని మనం ప్రేమించాలి అని మార్కు సువార్తలో మనం చూస్తాం. కాబట్టి అవి సంపూర్ణంగా ఉన్నప్పుడు కదా, అలాంటి పరిస్థితి లో ఉన్నప్పుడు మనం లోకం వైపు చూడము, వాడు లోకంలో ఉన్న వాటినైనా కూడా మనం ప్రేమించుకున్నాము. అంటే ఎలాగా ఉంటుంది అంటే, ప్రభువే మనకు సర్వస్వమై ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అన్నీ కూడా చేసి, ఇప్పుడు మనం చివరికి వచ్చేటప్పటికి 17వ వచనంలో చివరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నాము? దేవుని చిత్తమును జరిగించిన జరిగించువాడు. దేవుని చిత్తమును మనం జరిగించిన వారు. అదే ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక కదండి, ఆయన చిత్తం, ఆయన ఇష్టం. కాబట్టి అది మనము ఎరిగిన వారమై ఉంటాం కనుక ఆయన అంటున్నాడు, మనం నిరంతరము ప్రభువు దగ్గరికి వెళ్ళేంత వరకు, ప్రభువు దగ్గర ఉన్నప్పుడు కూడా మనం ఏమై ఉంటాము అని అంటే నిలిచిన వారం ఉంటాం. కనుక జ్ఞాపకం చేసుకున్నాం సమయంలో ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు లోకము గతించిపోయేటటువంటి, లోకము దాని ఆశ గతించిపోయే పరిస్థితి ఉన్నప్పుడు పిల్లరా మనం ఏమనుకోవాలి అని అంటే, ఇది చివరిది. ఈ విషయము విశ్వాసుల జీవితంలో చివరి గడిలోనికి వచ్చి ఉన్నదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకనేనంటే పిల్లరా, ఆ యొక్క లోకాన్ని లోకములో ప్రభువుని ఎరగని వారికి ఒకానొక దినాన తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు పిల్లరా వారికి అందరికీ కూడా ఏం జరుగుతుంది అని అంటే, ఆ తీర్పు దినాన శిక్ష ఉంటుంది. అందుకనే అపోస్తలుడు పౌలు ఏం రాస్తున్నాడో మనం చూసినట్లయితే చెప్తే ఆ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందో చూడండి. 17వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, ఈ భూలోకమునకు తీర్పు తీర్చబడతాది అని రాయబడి ఉంది. చూడండి అక్కడ. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చూసారా ప్రేరా, ఒక దినము నిర్ణయించి ఉన్నది. ఆ తర్వాత మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల కలుగు చేసి ఉన్నాడు అన్న మాట మనం చూస్తున్నాం కదా. 11వ వచనంలో మనం గుర్తు చేసుకున్నాడు, 31వ వచనంలో గుర్తు చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు? తాను నియమించిన మనిషి చేత కదండి నీతిని అనుసరించి భూలోకమునకు ఆ పరమ తండ్రి ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు కదండి. ముందే ఈ తీర్పు జరుగుతూ ఉంటుంది. అందుకని తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు రాయబడి. గనుక మనం గుర్తు చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం, రాబోయే దినాల్లో లోకమునకు అంటే అక్కడైతే భూలోకమునకు అని రాయబడి కదండి. అంటే లోకములో ప్రభువుని ఎరగని వారందరికీ కూడా తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసినట్లయితే గుర్తు చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. ఏముంది? సింహాసనాసీనుడై వస్తాడు. వచ్చినప్పుడు పిల్లరా అక్కడ రాయబడిన మాట, ఆయన సింహాసనాసీనుడై ఉండి ఆయన 2 విధాలుగా 2 గుంపులుగా ఏర్పాటు చేస్తాడు. ఎరిగిన వారు ఒక గుంపు, ఎరగని వారు ఒక గుంపు కదండి. ఎరిగిన వారిని కుడి వైపున ఉంచుతాడు గొర్రెలలాగా, అలాగే ఎరగని వారిని మేకల గుంపులో ఉంచుతాడు కదా. అది 25వ అధ్యాయంలో మనం చూస్తాం. అలా ఉంచి కదండి అక్కడ చెప్పే మాట మనం చూసినట్లయితే కదండి, ఎప్పటి నుంచి అంట అనంటే మరి భూమికి చూడండి ఆ మాట మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది అక్కడ. ఏమిటో 25వ అధ్యాయంలో రాయబడిన మాట, 25వ అధ్యాయము
మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. ఏం రాయబడిందో చూడండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, రండి, లోకము లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరి వీళ్ళు అనంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించని ప్రభువునే ప్రేమించిన వారు. ఒక మాటతో మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే లోకమును ప్రేమించిన వారి సంగతి ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. అదే మాట మనం చూసినట్లయితే ఈ తీర్పు ఎలా ఉంటుందో మనం ఇక్కడ ప్రభుని ఎరిగిన వారి సంగతి చూసాము. మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే ఎరగని వారిని గురించి ఏం చెప్పినాడు అని మనం చూసినట్లయితే చూడండి. మనం 44వ వచనంలో మనం చూస్తాం. 44వ వచనంలో కాదు, ఇంకా 45వ వచనంలో మనం చూసినట్లయితే ఏం చేయబడింది? 45, 46 వచనాల్లో చేసుకున్నప్పుడు అదే 25వ అధ్యాయం అంతటా ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకును చేయలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని అనెను. నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. కాబట్టి భూలోకములో ఉన్న వారికి అది కదండి, అందరికీ తీర్పు తీర్చినప్పుడు దేవుని ప్రేమించిన వారికి ఉండేటటువంటి అద్భుతమైన స్థితిని, దేవుని ప్రేమించకుండా ఈ లోక సంబంధమైనటువంటి వారు బ్రతికిన వారికి ఏముందంట? నిత్య శిక్ష ఉంది. దానికి ఇంకా తిరుగులేదండి. నిత్య జీవము ఉన్న ప్రజలు వేరు, నిత్య శిక్ష ఉన్నవారు ప్రజలు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే కదా, ఇలాంటి పరిస్థితి ఉన్నదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. చివరిగా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ వచనంలోనే ఉన్న మాట ఇలాగ రాయబడి ఉంది. ఏమిటి ఏదేనంటే పిల్లరా, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో. పరలోక రాజ్యంలో దేవుని ప్రేమించిన వారు కదా, దేవుని వైపు చూసిన వారికి మాటలు మనం గుర్తు చేసుకున్నప్పుడు 21వ వచనంలో ఉంది. ఏమంటున్నాడో చూడండి పిల్లరా. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇలాంటి హెచ్చరికలు కలిగినటువంటి ఈ 3 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎంతటి పరిస్థితి ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నమాట కదా. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది పిల్లరా. ఆ 20వ అధ్యాయంలో 14, 15 వచనంలో మనం చూసినట్లయితే వారు ప్రభువుని ఈ లోకస్తులైన వారికి మరణమును, మృతుల్లోకమును, అగ్నిగుండమునని 3 భాగాలుగా చెప్పినాడు కనుక. అంతేకాదు ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైతే లిఖింపబడదో వారికి అందరికీ ఈ 3 సంభవిస్తాయి. మనకైతే పిల్లరా నిత్య జీవం అన్న సంగతిని మనం గుర్తు చేసుకొని ప్రభువుని మహింపరుస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. విన్న వాక్యాన్ని బట్టి పిల్లరా అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి, నేను ఏ స్థితిలో ఉన్నా అన్న సంగతి. లోకమును ప్రేమిస్తూ ఉన్నామా? లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నామా? లోకములో ఉన్నదేమిటి అన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం నిరంతరము ప్రభుత్వం ఉండాలంటే మనం ఎలాగా ఉండాలి? ఈ 3 విషయాలనే ఈ యొక్క 3 వచనాల్లో మరి పరిశుద్ధాత్ముడు మన కొరకు అభిప్రాయించుకుంటున్నాడు కనుక ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ యొక్క జోములో పాలు పంపులు పొందిన మీకందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ నేను ముగించుకుంటున్నాను. దేవుడి కొద్ది మాట మన కొరకై దీవించిన గాక. ప్రభునామంలో వందనాలు. ఈ సమయంలో మనం కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయతో వినండి, తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ముఖ్యంగా